ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు, రాబోవు తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం ఒక గొప్ప ప్రవచనాత్మకమైన మరియు తరతరాలుగా దేవుని మహిమను చాటి చెప్పే అంశాన్ని వివరిస్తుంది. ఇక్కడ ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు అని వ్రాయబడింది. అంటే ఒక తరము ప్రజలు లేదా ఒక సమూహం దేవుణ్ణి తెలుసుకొని ఆయన పట్ల భక్తి, ప్రేమ, విశ్వాసం కలిగి ఆయన్ను ప్రత్యేకంగా సేవించడానికి మరియు ఆరాధించడానికి అంకిత భావంతో ఉంటారని దీని అర్థం. ఇది కేవలం వయస్సు లేదా రక్త సంబంధం ఉన్న వ్యక్తుల సమూహాన్ని మాత్రమే కాకుండా విశ్వాసం మరియు ఆధ్యాత్మిక నడవడికలో ఏకమైన సమూహాన్ని సూచిస్తుంది. మరియు ఆయనను సేవించెదరు అంటే ఈ సేవ కేవలం ఆలయంలో జరిగే ఆచారాలకు పరిమితం కాదు. ఇది వారి హృదయం, జీవితం, మాటలు మరియు క్రియలలో దేవుని ఆజ్ఞలను మరియు ఇష్టాన్ని పాటించడాన్ని, దేవుని పట్ల భక్తి, ప్రేమ, విశ్వాసం కలిగి జీవించడం ద్వారా ఆయనకు మహిమ తీసుకురావడాన్ని సూచిస్తుంది. అలాగే రాబోవు తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు అని వ్రాయబడింది. ఇక్కడ రాబోవు తరము అంటే ప్రస్తుత తరం తర్వాత వచ్చే పిల్లలు, యువత మరియు ఇంకా జన్మించని తరాలు అని అర్థం. వీరికి దేవుని గురించి ప్రత్యక్ష జ్ఞానం లేదు కాబట్టి దానిని నేర్పించాలి. ప్రభువును గూర్చి వివరించడం అంటే దేవుని గొప్పతనం, ఆయన శక్తి, ఆయన పవిత్రత మరియు సృష్టికర్తగా ఆయనకున్న అధికారం గురించి తెలియజేయడం. అలాగే 22వ కీర్తనలో ప్రధానంగా సూచించిన క్రీస్తు శిలువ త్యాగం ద్వారా లభించే విమోచన మార్గాన్ని బోధించడం, దేవుని ఆజ్ఞలు, నియమాలు మరియు ఒక నీతియుక్తమైన జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పడం. ఈ వివరణ యొక్క లక్ష్యం కేవలం చరిత్రను చెప్పడం కాదు, కానీ దేవుని సత్యం మరియు ఆయన పట్ల విశ్వాసం ఒక తరం నుండి మరొక తరానికి బదిలీ అయ్యి దేవుని సేవ నిలిచి ఉండేలా చేయడాన్ని సూచిస్తుంది. తద్వారా రాబోయే తరాలు కూడా ఆయనను ఆరాధించి ఆయన మార్గంలో నడవగలవు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: రాజ్యము యెహోవాదే, అన్యజనులలో ఏలువాడు ఆయనే. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు. తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలకు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు, రాబోవు తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు అని. ప్రియులారా, ఇప్పుడు ఆయన్ను నమ్మి ఆయన్ను సేవించే మనమంతా కూడా ఈ వచనంలోని ప్రవచన వాక్కుకు రుజువుగా ఉన్నాం. ఆయనకు చెందే ఆరాధన, స్తుతి అంతం లేనిది. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు: భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును. ఆయనను ఆశ్రయించు వారు, యాకోబు దేవా, నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే అని. సహోదరి సహోదరులారా, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయినవారు, అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒకడునూ లేడు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయువారెవరునూ లేరు, ఒక్కడైననూ లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను మింగుచు, పాపము చేయువారికి అందరికీ తెలివి లేదా? పాపము చేయువారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షముననున్నాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక సంతతి వారు నిన్ను సేవించెదరని, రాబోవు తరమునకు నిన్ను గూర్చి వివరింతురని, నీ గొప్పతనం, నీ శక్తి, నీ పవిత్రత మరియు సృష్టికర్తగా నీకున్న అధికారం గురించి తెలియజేతురని నీవు సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసేదరు గనుక, తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలకు వారందరూ నీ సన్నిధిని మోకరించేదరు గనుక, మేము నిన్ను నమ్మి నిన్ను సేవించుచు అనేకులకు నిన్ను గూర్చి వివరించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము నీ పరిశుద్ధ స్థలంలో నివసించినట్లు వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు,
కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉంటూ నీ వలన ఆశీర్వాదమును నీతిమత్వమును పొందుకొనుటకు కృపచూపమని మాలో ప్రతి ఒక్కరి పక్షమున నీవే ఉండమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.